నారా లోకేష్ చేపట్టిన యువగల పాదయాత్ర అయితే ముగిసింది. ఈ పాదయాత్ర నేపథ్యంలో భాగంగా ముగింపు సభ రేపు భారీ స్థాయిలో అయితే విజయనగరం జిల్లా పోలిపల్లి అయితే జరగనుంది. ఈ నేపథ్యంలోనే మనం రేపు ఎప్పుడైతే సభ జరుగుతుందో ఆ సభ దగ్గర ఉన్నాం. పూర్తిగా ఈ సభ దగ్గర పూర్తిగా అయితే జనసేన నేతలు, టీడీపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభను అయితే విజయవంతం చేయనున్నారు. పూర్తిగా రేపు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వీళ్ళందరూ ఇక్కడ పాల్గొనే అవకాశం ఉంది. పాల్గొని ఈ బహిరంగ సభలో రేపు ఎన్నికలకు ఏ విధంగా వెళ్దామని అంశంతో కూడా ప్రజలకు కూడా తెలియజేయనున్న పరిస్థితి ఉంది. పూర్తిగా అయితే ఇక్కడ పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు సుమారుగా 6 లక్షల మంది ప్రజలు రావచ్చని కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి. అలాగే విజువల్స్లో చూడొచ్చు ఎక్కువగా పూర్తిగా ప్రజలు ఇదే బహిరంగ సభలో అయితే కూర్చొని చూసే అవకాశం కూడా ఎక్కువగా కల్పిస్తున్న పరిస్థితి. రేపు ప్రజలు చాలా ఆసక్తిగా రేపు చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ ఏం మాట్లాడతారు, అసలు ఈ ఎన్నికలకు ఏ విధంగా వెళ్ళబోతున్నారు అంశాలపై పూర్తిగా రేపు ప్రస్తావించే అవకాశం ఉంది. అలాగే ఎన్నికలు మరో 2 నెలలు పూరించే అవకాశం ఉందని మాజీ మంత్రులు, టీడీపీ నేతలు కూడా చెప్తున్నారు. పూర్తిగా రేపు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఒకటే గద్దెదించడమే మా ఆకాంక్ష. దీనికి తోడు ఎన్ని పార్టీలతోనైనా మేము కలిసి వెళ్తామని ఇప్పటికైతే టీడీపీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి. ఇలా వైసీపీ ప్రభుత్వం మాత్రం ఎంతమంది వచ్చినా మమ్మల్ని ఓడించే పరిస్థితి లేదని వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మన విజువల్స్లో చూస్తే ఈ సభ ప్రాంగణాన్ని పూర్తిగా ఇక్కడైతే ప్రతి ఒక్కరు ఏర్పాట్లు అయితే పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. పెద్ద నాయకుల నుంచి, కార్యకర్తల నుంచి సైతం పూర్తిగా ఇక్కడ ఒక్కొక్కటి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. పూర్తిగా మనం చూడొచ్చు ఇదే సభా ప్రాంగణం మీద రేపు ప్రసంగం అయితే జరగనుంది. పూర్తిగా ఇక్కడ కార్మికులు చూడొచ్చు ఈ డిజిటల్ బోర్డులు కానీ ఎక్కడికక్కడగా క్లాతులతో కానీ కడుతున్న పరిస్థితి. అలాగే రేపు వచ్చే ప్రజలకి, అభిమానులకి, కార్యకర్తలకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా రేపు సభకు అయితే బస్సులు కూడా అడ్డుకుంటున్నారని చెప్పి టీడీపీ నేతలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. దీంతో ప్రభుత్వం పూర్తిగా ఇది కరెక్ట్ కాదని అయితే విమర్శలు చేస్తున్న పరిస్థితి. రేపు సభకు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిన భారీ స్థాయిలో అయితే మాత్రం కార్యకర్తలు, అభిమానులు, నేతలు వస్తారని, ఇది తప్పకుండా విజయవంతం అవుతుంది. అందుకే వైసీపీ నేతలు గుండెలో రైళ్లు పరిగెడుతున్నారని అందుకే భయపడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. పూర్తిగా అయితే ఇక్కడ రేపు వచ్చే ప్రజలకు పూర్తిగా ఈ సభను భారీ స్థాయిలో విజయవంతం చేసే విధంగా అయితే కృషి కూడా చేస్తున్న పరిస్థితి. టీడీపీ నేతలు కూడా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ ఈ సభను విజయవంతం చేయాలని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లను కూడా ఎంత ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి. రేపు ఈ సమయానికి పూర్తిగా అయితే సభ స్టార్ట్ అవుతుంది. ఈ సభ స్టార్ట్ అయ్యే సమయానికి పెద్ద ఎత్తున లైటింగ్లు కానీ, అలాగే బెలూన్ల రూపంలో కూడా ఒక ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంలో చరిత్ర సృష్టించే విధంగా ఈ ఏర్పాట్లు అయితే ఉంటాయని కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ సభ అయితే రేపు విజయానికి నాంది ముందు అడుగని చెప్పేసి అయితే టీడీపీ నేతలు చెప్తున్నారు. అలాగే జనసేన నేతలు కూడా పూర్తిగా ఇక్కడికి వచ్చి ఈ 2 పార్టీలు కలయికతో రాష్ట్ర ప్రభుత్వం గద్దె దించుతామని అయితే ప్రధానంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ నాయుడు విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.